జేబీ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు స్థానిక బాబాసాహెబ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు పి రాంప్రసాద్ గారికి, ఉపాధ్యక్షులు బొజ్జ అశోక్ గారికి, మరొక ఉపాధ్యక్షులు బొజ్జ హరిప్రసాద్ గారికి, కార్యదర్శి బి నాగేంద్ర గారికి, కోశాధికారి డి వడపల్లి గారికి, అదే మాదిరిగా కార్యవర్గ సభ్యులు నీలపూడి పెద్దిరాజు గారికి, గౌతమ్ కృష్ణ గారికి, జార్జ్ బాబు గారికి, మధుసూదన్ గారికి, కిషోర్ గారికి, శ్రీహరి గారికి, పేరు పేరున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదర సోదరి మనందరికీ కూడా నేను జేబీఎం తెలియజేస్తున్నాను. మానవతావాది, సంఘ సంస్కర్త, ప్రప్రథమ కార్మిక శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, మానవతావాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ జయంతి కార్యక్రమాన్ని పెద్దలందరూ కూడా కలిసి, బాబాసాహెబ్ సంక్షేమ సంఘం నాయకులందరూ కూడా కలిసి మీ అందరినీ సమీకరించి ఒక చక్కటి వాతావరణంలో ఎంతో ఘనంగా ఈ నివాళులు అర్పించడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక బొజ్జ అశోక్ గారు చెప్పారు, మేము పడ్డ కష్టానికి మేము ఎండలో తిరిగి అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈనాడు మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది, నా బాధను మర్చిపోయారని చెప్పారు. నిజంగా నాకు కూడా సంతోషంగా ఉంది. మన ఈ కాకినాడలో, ఈ రాయుడుపాలెంలో మన వాళ్ళందరినీ కూడా ఈరోజు కలుసుకున్నందుకు, మీతో సమావేశమైనందుకు, మరి అంబేద్కర్ నడిచిన పేట ఇది, రాచర్లపేట. బొజ్జ తారకం గారు, కత్తి పద్మారావు గారు, ఇలాంటి మహామహులు ఈ ప్రాంతానికి అతిథులుగా, నాయకులుగా, ప్రజల కన్నీళ్లు తోడడానికి విచ్చేసినటువంటి ఈ యొక్క ప్రాంతానికి నేను రావడం, నిజంగా నన్ను ఇన్వైట్ చేసినందుకు కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి జేబీఎంలు. అయితే నేను ప్రసంగించదలుచుకున్నాను. నా ప్రసంగాన్నంతా అక్క సుప్రియ గారు ఒక పాటలో వినిపించేశారు. అంబేద్కర్ గారి జీవిత చరిత్రనంతా కూడా ఆమె చాలా చక్కగా ఆ పాటలో కవర్ చేశారు. ఆమె కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు భీమాబాయి, రామ్జీ సక్పాల్ అనే పుణ్య దంపతులకు 14వ సంతానంగా ఆయన మధ్యప్రదేశ్లోని మౌ కంటోన్మెంట్లో జన్మించడం జరిగింది. వాళ్ళ తండ్రి ఈ బ్రిటిష్ ఇండియా ఏదైతే సైన్యం ఉందో దాంట్లో ఒక సుబేదారుగా ఆ వృత్తి నిర్వహించేవారు. కానీ ఆయన పెంపకం అంతా కూడా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంబాదావేకర్ అనే గ్రామంలో జరిగింది. ఆయన చిన్నప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించాడు. స్కూలు బయట ఉండి చదివాడు. ఒక ఎడ్ల బండిలో వెళ్తుంటే నువ్వు నిమ్న జాతీయుడు అని తోసేస్తే కింద పడి గాయాలపై పాలయ్యాడు. ఇలా ఆయన చిన్నతనం నుండి ప్రతి అంటరానితనానికి సాక్ష్యంగా నిలిచాడు. కానీ ఆయన అప్పట్లో ఒకటే అనుకున్నాడు, భవిష్యత్తులో నేను ఒక మంచి విద్యావంతునిగా ఎదుగుతాను, నా ప్రజల కన్నీళ్లు తూడవాలి అని ఆ చిన్ననాటి నుండే ఆయన సంకల్పించుకున్నాడు. అతి సంకల్పంతో ఆయన ఎలిఫెంటన్ స్కూల్లో ప్రథమ శ్రేణిలో ఎస్ఎస్సి పాస్ అయ్యాడు. ఆయన యొక్క సేవ, ఆయన యొక్క పట్టుదల, సూక్ష్మ గ్రాహకత్వాన్ని, ఏక సంతగ్రాహకత్వాన్ని మరి పరిశీలించి సంతోషించి కృష్ణాజీ కేశవ్ అనే ఒక ఉపాధ్యాయుడు ఆయనకు అంబేద్కర్ అనే ఒక బిరుదును ప్రదానం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన బాంబే యూనివర్సిటీ నుండి డిగ్రీని పాస్ అవుతాడు, ఎకనమీ అండ్ పాలిటిక్స్ సబ్జెక్ట్స్లో. ఆ తర్వాత ఆయన అమెరికా, లండన్, జర్మనీ తదితర దేశాల్లో 32 డిగ్రీలు, 9 పిహెచ్డీలు, 2 గౌరవ డాక్టరేట్లు. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఈనాడు ఒక డిగ్రీ చదవాలంటే, ఒక పీజీ చేయాలంటే ఎంత కష్టపడుతున్నారు మన విద్యార్థులు. ఒక ఇంటర్నెట్ లేదండి, ఎలాంటి సౌకర్యాలు లేవు, ఒక వెలుతురు లేదు, లైట్లు లేవు ఇంట్లో, ఎలాంటి ఇవి లేనటువంటి సమయంలో మన మహనీయుడు 32 డిగ్రీలు, 9 పిహెచ్డీలు చేశాడంటే ఎంత గొప్ప మేధా సంపత్తి ఆయన సొంతమో మనమందరం కూడా ఆయన మనవాడిగా అయినందుకు మనం గర్వించాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన సేవలను గుర్తించి, ఆయన రాజ్యాంగ రచనలో పోషించిన పాత్రకు సంతోషించి, ఒకప్పుడు తమ స్టూడెంటే కాబట్టి కొలంబియా యూనివర్సిటీ 1952లో ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఆ తర్వాత 1953లో మన ఉస్మానియా యూనివర్సిటీ కూడా
గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఆయన్ని సత్కరించింది. ఇదంతా ఒకవైపు అయితే మరి ఆయన ఎన్నో పుస్తకాలను రాశారు. హూ ఆర్ శూద్రాస్, బౌద్ధ అండ్ హిస్ ధమ్మ, ఇన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా, వెయిటింగ్ ఫర్ వీసా, పాకిస్తాన్ ఆర్ ఇట్స్ పార్టిషన్, వాట్ హ్యావ్ డన్ కాంగ్రెస్ అండ్ మహాత్మా గాంధీ అని ఇలా లెక్కలేనని పుస్తకాలు, విమర్శనాత్మక గ్రంథాలు. ఒక 70-80 సంవత్సరాల క్రితమే భారతదేశంలో ముందు ఎలా ఉంటుంది పరిస్థితి అనే దానిపైన ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలని ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. అంటే ఆయన మేధస్సు ఎంత గొప్పది, ఆయన కృషి దూరదృష్టి ఎంతో గొప్పదో మనం ఇక్కడ అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ఇంత గొప్ప మేధావి విదేశాల్లో చదివి తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత ఇదే భారతదేశంలో షాయాజీ గైక్వాడ్ అనే ఒక మహారాజ్ దగ్గర అప్పట్లో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఆయన పనిచేయడానికి నియుక్తుడైతే ఆయన కింద పనిచేసే ఒక బంట్రోతు నీళ్లు తెచ్చి చేతికి ఇవ్వకుండా ఆయన టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోతాడు. అంటే వివక్షత. ఉందామంటే ఆయనకు ఒక ఇల్లు కూడా కిరాయికి దొరకదు, ఎన్ని ప్రాంతాలు వెతికినా ఆయనకి ఇల్లు దొరకదు. అలాంటి సందర్భంలో తాను దేశ విదేశాల్లో ఇన్ని చదువులు చదివి, ఇన్ని పట్టాలు పొంది, ఇన్ని డిగ్రీలు చదివి తిరిగి భారతదేశంకి వస్తే అదే అంటరానితనం, అదే వివక్షత ఇంకా వేల్లోనుడు కూడా ఉంది అని ఆయన చాలా బాధపడి భవిష్యత్తులో నా జాతి ప్రజలు ఈ వివక్షత నుండి విముక్తి పొందాలంటే తాను సమాజ సేవకు, సామాజిక న్యాయం సాధించే వరకు కట్టుబడి ఉండాలని చెప్పేసి ఒక కంకణబద్ధుడై తిరిగి ఆయన సామాజిక సేవకు మరి ఆయన చేస్తాడు, ముందుకొస్తాడు. ఆయన చదువుకున్న చదువుకు ఆయన ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు, న్యాయశాస్త్ర కోవిదుడు. మరి ఈనాడు ఆయన ఆర్థిక శాస్త్రంలో గనక ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ లేదా ఒక ఇండస్ట్రీ కానీ ఇంకేదైనా ఫరం కానీ పెడితే ఈనాడు అంబానీ, అదానీలను మించిపోయి ఉండేవాడు. అది ఆయనకున్నటువంటి ఒక విద్య, ఆయనకున్నటువంటి ఒక శక్తి, ఒక మేధస్సు. కానీ ఆ వైపు ఆయన పోలేదు. ఎందుకు? ఆ వైపు పెన్షన్ కమిటీ, హోం పరిపాలన కమిటీ అని విచ్చేస్తారు. అయితే ఎవరైతే హిందువులు ఉన్నారో హిందువుల తరఫున మహాత్మా గాంధీ, మైనార్టీ ముస్లింల తరఫున మహమ్మద్ అలీ జిన్నా వాళ్ళ యొక్క సమస్యల పైన ఈ సౌత్ బరో కమిటీకి నివేదికనిస్తారు. హిందువులో సమానమైన భాగమైనటువంటి ఎవరైతే నిమ్న వర్గాలు ఉన్నారో మహాత్మా గాంధీ ఇచ్చేటువంటి నివేదికలో ఈ నిమ్న జాతీయుల కోసం ఎలాంటి రికమెండేషన్స్, దాంట్లో విషయాలు ఉండవు. ఇది గమనించినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా విచారం వ్యక్తం చేసి ఇలా ఊరుకుంటే కాదని చెప్పి ఆయనే కొన్ని నివేదికలు తయారు చేస్తాడు. అవేంటంటే ఈ భారతదేశంలో ఎవరైతే నిమ్న వర్గాలు ఉన్నారో వారికి విద్యాపరమైన ప్రత్యేక హక్కులు కావాలి, వారికి జనాభా దామాషా ప్రకారము సీట్లు కావాలి, అసెంబ్లీ పార్లమెంట్లో సీట్లు కావాలి, అంటరానితనాన్ని పాటించిన వారిని శిక్షించాలి అనే అంశాలపైన ఆయన సౌత్ బరో కమిటీకి ఒక విజ్ఞప్తినివ్వడం జరుగుతుంది. ఈ మాదిరిగా ఆయన సాంఘిక జీవితం, సాంఘిక పోరాటాలు మొదలవుతాయి. ఆ తర్వాత అతిపెద్ద ఉద్యమం మహత్ చెరువు పోరాటం. ప్రకృతి ప్రసాదించిన జనవరుల పైన, వాయువు పైన, వెలుతురు పైన వివక్షతను విధించారు మనకు. ఆ సూర్యుడికి లేని విభేదము, ఆ గాలికి లేని ఒక వివక్షత మన హిందూ సమాజంలో ఉన్నటువంటి కొందరు కట్టుబాట్ల పేరుతో కనీసం తాగే నీళ్లను కూడా మనం ముట్టుకోకుండా చేసినటువంటి వాతావరణంలో ఎలాగైనా సరే ప్రజా చెరువులు ప్రజలకే చెందాలి, వాళ్ళు ఎవరైనా అనవసరం అని చెప్పి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సుమారు 5,000 మందితో ఆ చౌదార్ చెరువు, మహత్ గ్రామంలో ఉండేటువంటి చౌదార్ చెరువును అతను స్వయంగా వెళ్ళి ఆ నీళ్ళను తాగి అందరితో తాగించి ఎక్కడైనా సరే ఇలాంటి వివక్షత పాటిస్తే ఇదే మాదిరిగా మేము ముందుకొచ్చి దాన్ని ఎదుర్కొంటామని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది. ఇది 1927 మార్చి 24 జరిగింది ఈ యొక్క సందర్భం. ఇదే సందర్భంలో ఆయన ఒక మాట మాట్లాడతారు. బాలగంగాధర తిలక్ అనే ఒక వ్యక్తి స్వరాజ్యం నా జన్మ హక్కు అని అంటాడు. మరి మన నిమ్న జాతువులు ఎందుకు ఈ అంటరాని అదే బాలగంగాధర తిలక్ కనుక నిమ్న వర్గీయుడైతే అంటరాని తన నిర్మూలనే నా జన్మ హక్కు అనేవాడా కాదా అని ఉండేవాడు ఖచ్చితంగా. కాబట్టి మీ అందరూ కూడా అదే నినాదాన్ని పాటించాలని చెప్పి బహిష్కృత భారత్ అనే ఒక పత్రికను ఆయన ఆనాడు స్థాపించడం జరుగుతుంది. అసలే అంటరాని వాళ్ళం, మనం చేసే కలాపాలు మరి మీడియాకు తెలియవు, ఎవరికి తెలుపరు, వీటిని అణిచిపెట్టే పథకాలు రచిస్తారు. కాబట్టి
1920లో మూక్ నాయక్ అనే ఒక పత్రికను ఆయన ప్రారంభిస్తే దానికి కొనసాగింపుగా ఈ మహత్ చెరువు పోరాటంలో భాగంగా ఆయన ఈ యొక్క పత్రికను బహిష్కృత భారత్ అనే పత్రికను ఆయన విడుదల చేయడం జరుగుతుంది. ఇదే సంవత్సరంలో డిసెంబర్ 25, 1927లో స్త్రీల యొక్క అణచివేతకు, ఆర్థిక విధ్వంసానికి, ఈ వివక్షతకు, అంటరానితనానికి, అంటరానితనం సక్రమమే అని చెప్పి సమర్థించే ఒక గ్రంథం ఉంది. మీకు అందరికి తెలిసిందే మనుస్మృతి అనే గ్రంథం. ఆ మనుస్మృతిలో ఏదైనా గ్రంథం, మత గ్రంథం ఎలా ఉంటుంది, అందరికీ నచ్చే ఒక మార్గం దాంట్లో ఉంటుంది, విషయాలు కొన్ని ఉంటాయి. అది కాకుండా అంటరానితనం, హిందువులలో కొందరిని పశువుల కంటే హీనంగా చూడాలని చెప్పేసి, వేదాలు చదివితే నాలుకలు కోసేయాలని చెప్పి, వేదాలు వింటే చెవుల్లో సీసం పోయాలని చెప్పేసి ఒక కఠినమైన శిక్షలు ఈ మనుస్మృతిలో ఉన్నాయి. కాబట్టి అక్రమాలను, సామాజిక సమానత్వాన్ని దూరం చేసే ఈ యొక్క మనుస్మృతిని బహిరంగంగా నేను తలగబెడతానని సుమారు 1500 మందితో ఈ మనుస్మృతిని అంబేద్కర్ గారు 1927లోనే మరి బహిరంగంగా తలగబెట్టాడు. ఇప్పుడు రాబోయే సంవత్సరం మనకు 1927. ఈ యొక్క మనుస్మృతి దహన కార్యక్రమాన్ని మనలాంటి సంఘాలన్నీ ఎంతో ఘనంగా నిర్వహించాలని మీ అందరికీ నేను కోరుతున్నాను. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఆ ఇన్సిడెంట్. కాబట్టి గ్రామ గ్రామాన ఇలాంటి మన బాబాసాహెబ్ సంక్షేమ సంఘం కానీ, అంబేద్కర్ యువజన సంఘం కానీ, అన్ని సంఘాలు కలిసి దీన్ని ఒక శత జయంతి ఉత్సవంగా మనుస్మృతి దహనాన్ని మనం అందరం ఒక దీనిగా తీసుకొని ఈ కార్యక్రమం 100 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత దేవాలయ ప్రవేశం లేదు మనకి. మార్చి 2 నాడు 1930లో ఆయన నాసిక్లోని కాలారాం దేవాలయ ప్రవేశం. నాసిక్లో, మహారాష్ట్రలో కాలారాం దేవాలయం అంటే చాలా పెద్ద దేవాలయం. దాన్ని కూడా సుమారు ఒక 10,000 మందితో ఆయన ఆ గుడిలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, అప్పట్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేలాది మందితో ఆయన ఏ ఉద్యమం చేసినా, ఏ పోరాటం చేసినా ఎక్కడ తగ్గేదే లేనుకుండా అని వేలాది మందితో ఆ కార్యక్రమాన్ని ఆయన విజయవంతం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన 1932లో మరి రామ్సే మెక్డొనాల్డ్ అనే అతను ఉన్నాడు, ఇంగ్లాండ్ ప్రధాని అయిన. మొదటి, రెండవ, మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలలో రామ్సే మెక్డొనాల్డ్తో వాదించి మహాత్మా గాంధీతో పోరాడి మనందరికీ వయోజన ఓటు హక్కును ఇప్పించడం జరిగింది. మనం అనుకుంటాం ఓటు హక్కు అంతా మన పాలకులు మనకు తీసుకొచ్చారని, కానీ కాదు. కేవలం అది మన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి ఒక సుదీర్ఘమైన పోరాటం వల్లనే మనకు ఈ యొక్క ఓటు హక్కు అనేది వచ్చింది. ఈనాడు ఎంత గొప్పవాడైనా సరే ఈరోజు మన ఇంటికి వస్తున్నాడు, మనల్ని దేహి అని అర్థిస్తున్నాడు అంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక భిక్ష, ఒక ఓటు హక్కు. లేనివాడు కానీ ఉన్నవాడు కానీ అందరూ ఒకటే. అందరూ ఒక ఓటు పట్టుకొని లైన్లో నిలబడి మన అభ్యర్థిని ఎన్నుకునే విధానానికి రూపకల్పన చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు, దేశభక్తుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్. మన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ యొక్క రాజ్యాంగం రచన బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అనేక వడబోతల తర్వాత విదేశాల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మన భారతదేశ పెద్దలు సంప్రదిస్తే, అయ్యా మీ దేశంలోనే లాలో మరి సుదీర్ఘమైన డిగ్రీలు చేసినటువంటి నాయకుడున్నాను, ఆయనను వదిలిపెట్టి మీరు మా దగ్గరికి రావడం ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తే ఆయన జయహో అనిపించుకున్నాడు. అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో ఆయనను అభినవ జేమ్స్ మ్యాడిసన్, అభినవ థామస్ అని అన్నారు. అంటే అమెరికా రాజ్యాంగ నిర్మాత జేమ్స్ అన్నమాట. ఆయన రాజ్యాంగాన్ని 1787లో నిర్మించారు. అక్కడ జేమ్స్ మాడిసన్ రాశారు రాజ్యాంగాన్ని. కానీ ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో అమెరికాలో ఉన్నది ఒకే ఒక సమస్య, నీగ్రో బానిసత్వ సమస్య. ఆ నీగ్రో బానిసత్వ సమస్యను పోగొట్టడానికి ఆయన తన రాజ్యాంగంలో ఒక్క అధికరణ రాయలేదు, ఒక లైన్ సెంటెన్స్ రాయలేదండి. ఈ నీగ్రో బానిసత్వ సమస్యను పోగొట్టడానికి తిరిగి మనవాడే అక్కడ ప్రెసిడెంట్ అయ్యాడు, అబ్రహాం లింకన్ గారు. ఆయన అమెరికా రాష్ట్రానికి 16వ దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ నీగ్రో బానిసత్వ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపెట్టి ఆ నీగ్రో బానిసత్వ సమస్యని ఆయన తీసేయడం జరుగుతుంది. దానికి ప్రతిఫలంగా అమెరికన్ల చేత షూట్ చేసి చంపబడ్డాడు అబ్రహాం లింకన్ గారు. ఎంత దారుణమైన పరిస్థితితో అమెరికాలో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కానీ మన భారతదేశంలో
ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని రాశారో అది జనవరి 26, 1950లో అమల్లోకి వచ్చిందో అప్పటి నుండే ఎవరైనా సరే నిమ్న వర్గాలను కులం పేరుతో దూషిస్తే, కుల వివక్ష పాటిస్తే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 17 ద్వారా శిక్షించబడే నేరంగా పరిగణించారు. అది అంబేద్కర్ గారి గొప్పతనం. అందుకే ఆయనను మరి ప్రపంచ మేధావిగా ఈనాడు ప్రపంచ దేశాలన్నీ కీర్తిస్తున్నాయి, గుర్తిస్తున్నాయి. ఆయన ఏమన్నారంటే రాజ్యాంగ సభలో, రాజ్యాంగం వల్ల ఎవరికైనా ఇది చెడుగా ఉంది, రాజ్యాంగం వల్ల హాని జరుగుతుంది, రాజ్యాంగం తప్పుగా ఉందని ఎవరైనా మాట్లాడితే అది రాజ్యాంగం తప్పు కాదు. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యవస్థ, అక్కడ నాయకుడు అవినీతిపరుడు కావడం, అక్కడ అధికారి అవినీతిపరుడు కావడం వల్లనే మీకు రాజ్యాంగం తప్పుగా కనిపిస్తుంది, కానీ రాజ్యాంగంలో ఇలాంటి తప్పులు లేవని బల్లగుద్ది చెప్పాడు ఆయన. నిజంగా అలాంటి సందర్భం వస్తే రాజ్యాంగాన్ని నేనే తగలబెడతానని చెప్పాడు. అంటే రాజ్యాంగం పైన ఆయనకున్నటువంటి అచంచల విశ్వాసం ఎంతో గొప్పదో మనం అందరం ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యానికి, లౌకికత్వానికి మూల స్తంభాలుగా 395 ఆర్టికల్స్, 9 షెడ్యూళ్లు, 7 ప్రాథమిక హక్కులతో ఆయన గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందివ్వడం జరిగింది. ఇప్పుడు అవి 443 ఆర్టికల్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్ ఉన్నాయి. ఆస్తి హక్కును తొలగించి 6 ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలతో ఉన్నాయి. మరి నిజంగా కొందరు ఏమనుకుంటున్నారంటే రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాశాడు, రాజ్యాంగంలో ఈ నిమ్న వర్గీయులకు, దళిత గిరిజనులకే మరి ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చాడు, ఎక్కువ హక్కులు కల్పించాడు అని వాళ్ళు అంటున్నారు. నేను ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని కనుక మనం వెలికి తీస్తే కేవలం ఒక 10 నుంచి 15 వరకే మనకు సంబంధించినవి ఉన్నాయండి. మిగతా అన్నీ కూడా దేశంలో పరిపాలన ఎలా జరగాలి, ఒక రాష్ట్రాల విభజన ఎలా జరగాలి, ఒక వ్యవస్థ ఎలా పనిచేయాలి అనే వాటిపైన అవి నిర్మించబడ్డాయి. అవేంటో 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అనేది చట్టం ముందు అందరూ సమానులే అని ఒకటి సూచిస్తుంది. ఆర్టికల్ 15 వచ్చేసి కులము, మతము, ప్రాంతము, లింగ భేదం ప్రకారం వివక్షను చూపరాదు. ఇవేమైనా దళితులకు సంబంధించినయా? కావు కదా. ఉద్యోగాలలో సమాన అవకాశాలు ఆర్టికల్ 17. ఇందాక మనం చెప్పుకున్నాం ఆర్టికల్ 17 అంటరానితనాన్ని ఎవరైనా పాటిస్తే కఠినంగా శిక్షించాలని. వాక్ స్వాతంత్రం ఆర్టికల్ 19, సంఘ నిర్మాణం కూడా దాంట్లోనే వస్తుంది. ఆర్టికల్ 21 ప్రకారం సంఘాన్ని నిర్మించుకునే హక్కుతో పాటు జీవించే హక్కు, పరిపాలన హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అదే మాదిరిగా సమాన పనికి సమాన వేతనం ఆర్టికల్ 46, స్త్రీ పురుషులకు కూడా సమాన వేతనం ఇవ్వాలని దాంట్లో పేర్కొన్నారు అంబేద్కర్ గారు. వేలాది సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలు మరి వెనుకబడ్డ వర్గాలు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలని ఆర్టికల్ 243 ద్వారా ఆయన సూచించారు. ఆర్టికల్ 330, 332 ద్వారా పార్లమెంట్, అసెంబ్లీలో వాళ్ళ యొక్క జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించారు. ఈ యొక్క ఆర్టికల్ 338 ద్వారా మరి బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజనులకు వారి యొక్క విద్య, ఆర్థిక, రాజకీయ మరి జీవనానికి ఇబ్బంది కలిగితే వారికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి వారికి న్యాయం చేసే వరకు అధికారి సహాయం చేయాలని సూచించాడు. దాని ప్రకారం మనకు 2003లో వచ్చింది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎస్సీ కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్. 2003లో జాతీయ ఎస్సీ కమిషన్ వచ్చింది 338/A. ఇలా కొన్ని మాత్రమే ఉన్నాయి మనకు సంబంధించినవి. ఆ మహనీయుడు ఇంకో విషయం ఏం చేశాడంటే ఇది ఏ దేశంలో లేదు, రాజ్యాంగ పరిహార హక్కు ప్రాథమిక హక్కుల్లో చేర్చాడు. నీకు నీ హక్కులకు, నీ ప్రాథమిక హక్కులకు ఏదైనా భంగం వాటిల్లితే మీరు రాజ్యాంగ పరిహార హక్కు ద్వారా వెంటనే రిలీఫ్ పొందే ఒక అవకాశాన్ని ఆ మహనీయుడు కల్పించాడంటే ఇది ఎంత గొప్ప విషయమో మనం అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. 198 దేశాల్లో ఏ దేశంలో కూడా రాజ్యాంగ పరిహార హక్కు లేదు. కేవలం మన భారతదేశంలో అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ యొక్క రాజ్యాంగ పరిహార హక్కు ప్రాథమిక హక్కులో చేర్చబడింది. ఇకపోతే ఎవరైనా అధికారి కానీ, ఎవరైనా ప్రజాప్రతినిధి కానీ మనల్ని కావాలని ఇబ్బంది పెడుతుంటే ఒక రిట్లు జారీ చేసే అధికారాన్ని కూడా హైకోర్టుకు ఆర్టికల్ 226 ద్వారా ఆయన సంక్రమింపజేశాడు. ఏబిఎస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరారి, కోవారెంటో అనే 5 రిట్లు
జారీ చేసే ఒక ప్రత్యేక అధికారాన్ని హైకోర్టుకు ఆయన ఇచ్చి ఎవరైతే పౌరులు ఉన్నారో పౌర స్వేచ్ఛకు పౌరుల రక్షణకు ఈ రిట్ల ద్వారా మనం సమన్యాయాన్ని సామాజిక న్యాయాన్ని పొందే అవకాశాన్ని మహాత్ముడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న మనకు రాజ్యాంగం ద్వారా కల్పించాడు. మరి ఇలాంటి మహనీయుడు, ఇలాంటి తత్వవేత్త, బహుభాషా కోవిదుడు, దూరదృష్టి గల నాయకుడు మరి నిజంగా ఇన్ని చేయగలిగాడంటే ఆయనకు ఉన్నటువంటి ఎంత ఓపిక, ఎంత మేధశక్తి, ఎంత దూరదృష్టి ఉందో మనమందరం కూడా ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది. మనమందరం కూడా గర్వించవలసిన అవసరం ఉంది. ఎందుకు? ఆయన వారసులం కాబట్టి, ఆయన మార్గంలో నడుస్తున్నాం కాబట్టి, ఆయన ఇంకా మనం సజీవంగా ఉంచుతున్నాం కాబట్టి. ఆయన ఒక మాట అన్నాడు రాజ్యాంగ పరిషత్తులో, మరణం అనేది అందరికీ సహజమే, అది ఎప్పుడు వస్తుందో మనల్ని ఎప్పుడు తీసుకెళ్తుందో తెలియదు. నాకు కూడా ఒకరోజు మరణం వస్తుంది, కానీ నేను బతికే ఉంటానన్నాడు. ఎలా బతుకుంటాడు? రాజ్యాంగం రూపంలో నేను బతుకున్నాను. మీరు లేనని అనుకోవద్దు. మీరు రాజ్యాంగాన్ని పట్టించుకోకపోతే, రాజ్యాంగం మీద దాడి జరిగితే, రాజ్యాంగం కుదేలవుతుంటే మీరు చూస్తూ ఉంటే నన్ను చంపినట్టే అని చెప్పాడు ఆయన. ఎంత గొప్ప మాట ఆలోచించండి. ఈనాడు జరుగుతున్నాయి అలాంటి పరిస్థితులు. ఈనాడు కొన్ని పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఇలాంటి మళ్ళాంటి సంఘాలమంతా కూడా కలిసి దాన్ని సామూహికంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆయన బతికించుకోవాలా, ఆయనను దూరం చేసుకోవాలా అనేది మన చేతుల్లో ఉంది. కాబట్టి మనం అందరం కూడా రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలి. మన పౌర హక్కులకు కానీ సామాజిక సమానత్వానికి కానీ ఎప్పుడైతే విఘాతం కలుగుతుందో రాజ్యాంగం యొక్క సహాయాన్ని తీసుకొని మౌలిక న్యాయ సూత్రాల ద్వారా మనము సహజ న్యాయాన్ని పొందే అవకాశం ఉందని నేను మరి తెలియజేస్తున్నాను. నిజంగా అంబేద్కర్ గారు ఆనాడు పుట్టి ఉండకపోతే, ఇందాక మన బ్రదర్ ఒక పాట పాడాడు, మన జీవితాలు ఏమైపోయేది, ఇంకా ఇప్పటి వరకు కూడా మనం బానిసలుగా ఉండేవాళ్ళమే. ఇప్పటి వరకు కూడా మనము ఒక పాలేరుగా, ఒక కూలీగా మరి ఉండేవాళ్ళమే. ఒక కూలీ గడుపున ఒక కూలీ, ఒక బానిస గడుపున ఒక బానిస, ఒక సేవకుని గడుపున ఒక సేవకుడు పుట్టే వ్యవస్థను రాజ్యాంగం ద్వారా ఆయన తుడిచిపెట్టేశాడు. ఈనాడు మన వాళ్ళు ఆఫీసర్లు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. ఎవరి వల్ల అవుతున్నారు? కేవలం అంబేద్కర్ గారి వల్ల, ఆయన పుణ్యం వల్ల, ఆయన రాసిన రాజ్యాంగం వల్ల. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఈనాడు దేశ ప్రధాని అయింది. ఎలా అయింది? రాజ్యాంగం వల్ల అయింది. మిగతా దేని వల్ల కాలేదు. కాంగ్రెస్ పార్టీ ఆమెను కూర్చుని అవకాశం లేదు. ఆనాడు ఆయన హిందూ కోడ్ బిల్లును తీసుకురావడం వల్ల ఈనాడు ఆమె దేశ ప్రధాని అయి కూర్చుంది. ఒక దామోదర్ సంజీవయ్య బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఆయన ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదా? చర్మకార కుటుంబంలో పుట్టినటువంటి అట్టడుగు వర్గాల మహిళ బహెన్ మాయావతి ఉత్తరప్రదేశ్కు 4 సార్లు ముఖ్యమంత్రి కాలేదా? ఒక నాయి బ్రాహ్మణ మంగళి సమాజానికి చెందినటువంటి కరుణానిధి గారు చెన్నైకి 4 సార్లు ముఖ్యమంత్రి కాలేదా? అశోక్ గారు దయచేసి, డాక్టర్ అశోక్ గారు దయచేసి వేదికపైకి రావాలండి. బాబాసాహెబ్ సంక్షేమ సంఘం తరఫున డాక్టర్ అశోక్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నాగేంద్ర గారు దయచేసి ఇక్కడున్న ఒక గౌడ సమాజానికి చెందిన వారు ఒక ఐఏఎస్ అవుతున్నారు, ఐఆర్ఎస్ అవుతున్నారు, ఐఎఫ్ఎస్ అవుతున్నారు. మరి ఈ మాదిరిగా సమాజంలో అన్ని వర్గాల వారికి సమానంగా ఆయన హక్కులు ఇచ్చాడే కానీ ఒక ఎస్సీలకో ఎస్టీలకో మరి ప్రత్యేకమైనవి ఏవి ఇవ్వలేదండి. మరి భారతదేశంలో అంబేద్కర్ను కొందరికి అండగట్టడం, వాళ్ళ నాయకుడే అనడం ఎంతవరకు కరెక్ట్? మనం అందరం కూడా ఇక్కడ చర్చించవలసిన అవసరం ఉంది మిగతా వాళ్ళతో. ఈనాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల, అంబేద్కర్ రాసినటువంటి కార్మిక చట్టాల వల్ల, అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి మహిళా హక్కుల వల్ల ఈనాడు అందరికీ సమాన న్యాయం జరుగుతుంది. కనీస వేతనాల చట్టం కానీ, కార్మికులకు కావాల్సిన డిఏ కానీ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు కానీ, ఐటీఐలు కానీ, ఒక నిర్ణీత పని గంటల విధానాన్ని కానీ, ఎన్నో కార్మిక చట్టాలకు రూపకల్పన చేసిన అంబేద్కర్ను మరి ఐఎన్టీయూసీ, సిఐటియు మొదలైన కార్మిక సంఘాల నాయకులు
మరి వాళ్ళు ప్రసంగించే సమయంలో ఒక్కసారి కూడా అంబేద్కర్ పేరును తీసుకోరు. వాళ్ళు ఏదో చేసినాడో చెప్తారు. ఆయన 1942 నుంచి 1946 వరకు వైస్రాయ్ మెంబర్గా పనిచేసి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కార్మికులకు ఉద్యోగులకు సంబంధించినటువంటి 100 అమెండ్మెంట్స్ అయినా చేయడం జరిగింది చట్టాల్లో. అదే మాదిరిగా మహిళల కోసం ప్రసవానికి ముందు 10 వారాలు, ప్రసవం తర్వాత 6 వారాలు ఫ్యామిలీ బెనిఫిట్, ఆడపిల్లలకు పని చేసే చోట విశ్రాంతి గదులు, మూత్రశాలలు, ఇలా మహిళలకు కూడా ఎన్నో సౌకర్యాలను ఆయన కల్పించడం జరిగింది. ఈనాడు మహిళా హక్కుల కోసం గొంతులు చించుకునే మహిళా నాయకులు ఒకసారి కూడా అంబేద్కర్ పేరును తీసుకోరు. చాలా బాధాకరమైన విషయం. భారతదేశంలో ఉన్నటువంటి అవలక్షణాలన్నింటిపైన, దళితులపైన జరిగే ఏవైతే నీచ నికృష్ట పనులపైన తిరుగుబాటు జెండాను ఎగరవేసిన ఏకైక నాయకుడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్. అంతే, ఏం లేదు, ఎవరు పోరాటం చేయలేదు మన కోసం. ఆ తర్వాత బాబు జగ్జీవన్ రామ్ గారు ఆయన మార్గంలోనే నడుస్తూ ఆయన తనకున్నటువంటి పరిధిలో, ఆయనకున్నటువంటి రాజకీయ పదవితో బాబాసాహెబ్ రాసినటువంటి ఏవైతే చట్టాలు కానీ ఇవన్నీ ఉన్నాయో ఆయన పనిచేసినటువంటి ప్రతి మంత్రిత్వ శాఖలో ఆయన ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఈ మాదిరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, బాబు జగ్జీవన్ రామ్ కానీ, మహాత్మా జ్యోతిబా పూలే కానీ వీరి యొక్క సిద్ధాంతాలను మనం ప్రతి సందర్భంలో గుర్తు చేసుకుంటూ పోవాలి. ప్రతి సందర్భంలో మనం అందరికీ చెప్పుతూ పోవాలి. అంబేద్కర్ దయ వల్ల ఈనాడు మన జీవితాలు ఒక 10 to 20% మారినాయి. ఇంకా 80% మారవలసిన అవసరం ఉంది. దానికి ఈనాడు ఇలాంటి మన బాబూజీ సంక్షేమ సంఘం ఏదైతే ఉందో, బాబాసాహెబ్ సంక్షేమ సంఘం ఉందో, ఇంకా మిగతా సంక్షేమ సంఘాలు ఏవైతే ఉన్నాయో, అంబేద్కర్ యువజన సంఘాలు ఏవైతే ఉన్నాయో, వారందరూ కూడా కలిసి ఒక ఐక్య కార్యాచరణను మరి మనము సృష్టించుకొని మన జీవితాలు మెరుగుపడాలంటే ఒక ఉద్యోగిగా, ఒక వ్యాపారస్తునిగా మరి ఉంటే సరిపోవు. మనం తిరిగి చట్టసభల్లో ప్రవేశించి మన కష్ట నష్టాలను చర్చించినప్పుడే, మన కోసం ఒక గొంతు మన శాసనసభలో కానీ, పార్లమెంటులో కానీ మన సమస్యలపైన మాట్లాడినప్పుడే వాటికి శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉంది. మనము ఎప్పుడే కానీ ఈ యొక్క రాయితీలకు పరిమితం అయితే మన జాతి మనుగడ ముందుకు పోదని అంబేద్కర్ గారు అప్పుడే చెప్పడం జరిగింది. రాజ్యాధికారం లేకపోతే, రాయితీలకే పరిమితం అయితే ఈ జాతులన్నీ కనుమరుగవుతాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని మనం అధిగమించాలంటే మనమందరం కూడా రాజకీయ సోపానంలో ముందుకెళ్లవలసిన అవసరం ఉంది. ఈనాడు చూస్తే నాకు ఇక్కడ చాలా ఒక గర్వంగా ఉంది, ఒక ధైర్యంగా ఉంది. మీరంతా కలిసి ఇంత ఓపికతో, ఇంత శ్రద్ధతో ఈ యొక్క సమావేశాన్ని మరి విజయవంతం చేయడానికి ముందుకొచ్చారు. ఇదే పట్టుదలతో ఒక మనిషిని మీరు నిలబెట్టండి. ఈ జిల్లా వ్యాప్తంగా ఒక మనిషిని సెలెక్ట్ చేయండి, అన్ని సంఘాలు కలిసి మనమంతా గట్టిగా ప్రయత్నం చేసి ఆ మనిషిని మనం చట్టసభలోకి పంపుదాం. అక్కడ మన వాయిస్ అనేది ఉంటుంది. మనం ఇలా ఎన్ని ప్రసంగాలు పెట్టుకున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోతే అది పనికిరాకుండా పోతుంది. కాబట్టి దాని పట్ల మన గౌరవ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరూ కూడా సమాలోచన చేసి ఆ దిశగా అడుగు వేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, నాకు ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్పూర్వకంగా ధన్యవాదాలు, జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్. కొనసాగిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం. థ్యాంక్ యూ సార్.